టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. వాటిలో ఇటీవల కలకలం సృష్టించినటువంటి పోలీసు వాహనంలో గంజాయి దొరకటం అనేటువంటి ఆ గంజాయి రవాణా అంశాన్ని ఆయన చర్చించారు. దాంట్లో ఇక బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇంకా కరువు పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ మీద ఆయన మాట్లాడటం జరిగింది. అయితే నిన్నే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ కేడర్కి ఒక ఇంపార్టెంట్ సూచన ఒకటి చేశారు. అది ఏంటి అని అంటే సోషల్ మీడియా టీమ్స్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి వైసీపీలో అనేటువంటిది. అయితే దీనికి విరుద్ధంగా తాజాగా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. సోషల్ మీడియా పోస్టుల మీద వైసీపీ వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. ఆ కామెంట్ని ఏదైతే కూటమి అనుకూల మీడియా అని రాజకీయ పరిశీలకులు భావిస్తారో వాళ్ళు ఇంకేముంది వైసీపీకి సుప్రీంలో చొక్కెదురు, వైసీపీ సోషల్ మీడియా పోస్టుల మీద వైసీపీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు అంటూ ఇలా రకరకాల కథనాలు ప్రచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ అంశంలో వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయాల మీద డిస్కస్ చేయడానికి మనతో సారు జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారితో పాటు ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు, సెఫాలజిస్టు. అలాగే మనకి జూమ్లో జాయిన్ అవుతారు అశోక్ గారు, సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేటు. చర్చ స్టార్ట్ చేసే ముందు తాజాగా మనం సర్వే గురించి మాట్లాడుకున్నాం, ఐఐటిఎన్ సర్వే గురించి. దాంట్లో అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా సర్వే ఉంది అనేటువంటిది ఏదైతే చర్చించామో, తాజా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిపోర్టర్ ఈ అంశం మీద అడిగిన ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. అదొకసారి చూద్దాం. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఆ సర్వేల్లో జనం కోరుకుంటున్నారని తెలిసింది. మీరు ఏమనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ మాదిరిగా ఉంటే నిజంగా ఎవరైనా కానీ ఏ ఇంట్లో ఓట్లు పడతాయి రమేష్? ఎవరు ఓట్లు వేస్తారు, ఆ ఇంట్లో ఓట్లు పడతాయి చెప్పు. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో టాపిక్ వస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టే పోస్టులు తొలగించవచ్చా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కాపాడుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టినటువంటి కొన్ని పోస్టుల్ని తొలగించడం, వాటిపైన పోలీసులు చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలను సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. అది మనం చర్చించే ముందు అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, కర్నూలు ప్రాంతంలో మద్యం బెల్ట్ షాపులకు సంబంధించిన ఒక వివాదం పైన వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని పోస్టులు పెట్టింది. ఆ పోస్టుల్లో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, అధికార పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు అనేటువంటిది ఆరోపణ. అయితే పోలీసుల వాదన ఏంటంటే కొన్ని పోస్టులు కేవలం రాజకీయ విమర్శల స్థాయిలో లేకుండా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, అవమానకరంగా ఉన్నాయి, శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి అనేటువంటిది వాళ్ళ వాదన. సో ఈ అంశం మీద జరిగినటువంటి పిటిషన్ మీద జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చర్చిద్దాం. సార్, సుప్రీంకోర్టు ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో ఏదైనా విషయం చెప్పాలంటే, న్యాయపరమైన అంశాలు చెప్పాలంటే కూడా వాళ్ళు మాట్లాడేస్తారు. లేదు ఇస్రో సైన్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. అంటే జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా అంతో ఎంతో ప్రతి అంశం మీద పరిజ్ఞానం ఉండాలి. కానీ దాన్ని పూర్తిగా దాని మీద సాధికారత ఉన్నట్టుగా చేసేయటం అనేది ముఖ్యంగా లీగల్ ఇష్యూస్కి సంబంధించి వాస్తవాలు కాకుండా వక్రీకరించి చెప్పడం అనేది ఒక వికిలితనం కింద చూడాలి. అది జర్నలిజం అనిపించుకోదు. సో దట్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అది డైరెక్షన్స్ కావచ్చు, వర్డిక్ట్ కావచ్చు, ఏదైనా కూడా వాటికి వక్ర భాష్యాలు చెప్పటం, తర్వాత హైకోర్టులో వచ్చేటువంటి అంశాలను కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే వైసీపీకి చెంపదెబ్బ, లేకపోతే జగన్కి షాక్ అని పెట్టేసి హైకోర్టు షాక్ ఇచ్చింది, ఇట్లాంటివి పెడుతుంటారు. ఇది అసలు ఇందులో చాలా ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఎనీ సోషల్ మీడియా, అది ఐటీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, లేదు మామూలు మీడియా కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి మనం ఇది ఏదన్నా పెడితే ఏమవుతుందని చెప్పి భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటైనా, సోషల్ మీడియాని మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం అని చెప్పారు. సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం అని చెప్పినటువంటి టైంలోనే సరిగ్గా
ఆయన ప్రత్యర్థి మీడియా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చంపదెబ్బ కొట్టిందా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి షాక్ ఇచ్చిందో అని ఏదో రాసేసారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అశోక్ కూడా ఉన్నాడు. అంతకంటే ముందు నేను కొంత దీని గురించి అసలు బ్రీఫ్గా చెప్తా. సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే దీని తరఫున మొన్న ఈ మధ్య కర్నూలులో కదా జరిగింది, ఆ కర్నూలులో జరిగినటువంటి ఇష్యూస్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను లాజికల్గానే మాట్లాడతాను, విషయాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కావాలంటే. లాజికల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వేసినటువంటి పిటిషన్లో మెరిట్ లేదు అని సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితిలో చెప్పలేదు. ఇది ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ సోషల్ మీడియా గురించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీ తర్వాత ప్రాపర్ ఫోరంకి సంబంధించింది. ఈ రెండిటికి తేడా ఏంటంటే, వైఎస్ఆర్సీపీ రిట్ పిటిషన్ నంబర్ 1036/2026కి సంబంధించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 32 అనేటువంటిది సుప్రీంకోర్టుకి సంబంధించి, 226 అనేటువంటిది హైకోర్టుకి సంబంధించి రిట్ పిటిషన్స్కి ఉండేటువంటి ఒక జ్యుడిషియల్ రెమెడీస్. సో ఇక్కడ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు బెంచ్ పిటిషను దీన్ని ఎంటర్టైన్ చేయకుండా దీన్ని ఏంటంటే జ్యూరిడిక్షనల్ హైకోర్టుని ఆశ్రయించాలి అని చెప్పింది. అంతే తప్ప ఈ కేసుని కొట్టేసింది, చెంపదెబ్బ కొట్టింది అనేది కాదు. అయితే ఎందుకు ఆ రకమైనటువంటి సూచన చేసింది అనేదే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. లీగల్ పాయింట్ ఏంటంటే, ఆర్టికల్ 32 అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్, ఎవరైనా సరే ఈ దేశంలో ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగింది అన్నప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాలంటే ఆర్టికల్ 32 కింద మనం దాన్ని ఆశ్రయించవచ్చు. అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి 226 కింద వెళ్ళచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్, స్టేట్ అథారిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారాల మీద, వాళ్ళ చర్యల మీద ఈ రిట్ పిటిషన్ అనేటువంటిది ఇదైంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ ఛాలెంజ్ చేస్తుంది స్థానికంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వేల మీద, అంటే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన నోటీసుల మీద, ఏపీ పోలీసుల ఎఫ్ఐఆర్ల మీద, సెక్షన్ 79 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ బి ఐటీ యాక్ట్ కింద టేక్ డౌన్ డైరెక్షన్స్, వాటి ఆధారంగా జరిగినటువంటి సోషల్ మీడియా బ్లాకింగ్ ఆర్ టేక్ డౌన్, ఇవన్నీ కూడా ఏంటి, స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. ఈ వక్రవాక్యాలు చెప్పేవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ అంశం అనేటువంటిది స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్కి సంబంధించి. అందువల్ల ఏంటి, ఇక్కడ లీగాలిటీ పరిశీలించాలన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ ఫోరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండర్ ఆర్టికల్ 226 కింద, అంటే ఆర్టికల్ 226కిను ఆర్టికల్ 32కి ఉండేటువంటి ప్రాక్టికల్ రెమెడీ అనేది ఇక్కడ చూద్దాం. హైకోర్టు ఆర్టికల్ 226 కింద జ్యూరిస్డిక్షన్ చాలా విస్తృతమైనటువంటిది. కానీ సుప్రీంకోర్టు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసమే 32 అనేటువంటిది ఏర్పాటైంది. దీని మీద ఇది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వ్యాఖ్యానించారు. అయితే హైకోర్టుకి ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్స్ కోసం కొంత విస్తృతమైనటువంటి ఇది ఉంది. అంటే ఏంటి, ఫర్ ఎనీ అదర్ పర్పస్, నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్. మళ్ళీ జాగ్రత్తగా వినాలి ఏంటంటే, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ఏమో కన్ఫైన్ టు ది ఫండమెంటల్ రైట్స్, బట్ వేరాజ్ హైకోర్టు 226 ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఇంకా ఫర్ ఎనీ అదర్ పర్పస్ అనేది కూడా ఇక్కడ రిట్స్ లో ఇస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ పోలీసు నోటీసులు చట్టబద్ధమా, సెక్షన్ 79 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ బి సరిగ్గా ఇన్వోక్ చేశారా లేదా, ఐటీ రూల్స్ పాటించారా లేదా, పోలీస్ ఆఫీసర్స్ ఆ డైరెక్షన్ ఇచ్చేటువంటి అథారిటీ ఉందా, ఎఫ్ఐఆర్ ఫ్యాక్చువల్ ఫౌండేషన్ ఏంటి, ప్రతి పోస్టుని విడివిడిగా పరిశీలించారా, లేకపోతే గంపగొత్తగా మీకు ఏదో డైరెక్షన్ వచ్చింది కాబట్టి మీరు చేసేసారా, స్టేట్ యాక్షన్ ఆర్బిటరీ ఉందా, ఆర్టికల్ 14 వైలేషన్ ఉందా, ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వైలేషన్ జరిగిందా, ఇవన్నీ కూడా సమగ్రంగా హైకోర్టు అయితేనే ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డిస్ప్యూట్ హైకోర్టు ఇన్స్టిట్యూషనాలిటీ మోర్ అప్రోపరియేట్ ఫస్ట్ ఫోరం అని భావించడం వెనక సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఇది. ఇంకోటి ఏంటంటే డిస్ప్యూట్స్ ఫ్యాక్ట్స్, ఇక్కడ ఇది కేవలం ఒక అబ్స్ట్రాక్ట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కాదు,
ప్రతి పోస్టులో ఏముంది, పోలీస్ స్టేషన్ ఏ నోటీస్ ఇచ్చింది, ఏ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఆధారంగా నమోదైంది, యూఆర్ఎల్ ఎవరు రిమూవ్ చేశారు, ఎవరు యూఆర్ఎల్ రిమూవ్ చేశారు, అకౌంట్ మొత్తం బ్లాక్ చేశారా, లేకపోతే ఇండివిజువల్ పోస్ట్స్ మాత్రమే వాళ్ళు రిమూవ్ చేశారా, ఏ సోషల్ మీడియా ఇంటర్మీడియట్ నోటీసు ఆధారంగా యాక్షన్ తీసుకుంది, ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. కాబట్టి హైకోర్టు అయితే ఏంటంటే ఈ రికార్డ్స్ అన్నిటినీ కూడా తెప్పించుకోగలుగుతుంది, తెప్పించుకొని ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం, స్టేట్ కౌంటర్ అఫిడవిట్ని కూడా తీసుకునేటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. అంటే సుప్రీంకోర్టుకి లేదంటే లేదని కాదు, జస్ట్ ఇది లోకల్లో వ్యవహారం కాబట్టి వాళ్ళకి వెసులుబాటు అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైసీపీ వాదన ఏంటి అన్నట్లయితే సోషల్ మీడియా కంటెంట్ బ్లాక్ టేక్ డౌన్ చేయడానికి శ్రేయా సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి తీర్పులో ఉన్న సేఫ్ గార్డ్స్ని పాటించాలి అని చెప్పని అంది. అందుకని ఇక్కడ సెక్షన్ 69A రూట్ని బైపాస్ చేసి సెక్షన్ 79 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ B ద్వారా పోలీసు డైరెక్ట్గా టేక్ డౌన్ చేయగలిగే అలాంటి అవకాశం ఉందా, అలా ఎందుకు చేసింది? సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పిటిషన్లో సుప్రీంకోర్టు నో అని చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నా నో అని చెప్పలేదు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మీరు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో మీరు దీని విషయాన్ని తెలుసుకోండి అని చెప్పని డైరెక్ట్ చేసింది. మరి ఇక్కడ 32 అనేటువంటిది హార్ట్ అండ్ సోల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు అని కదా అని అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అవైలబుల్గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టాలనుకునేటువంటి వాళ్ళు కూడా గమనించాల్సింది, ఎఫెక్టివ్ కాన్స్టిట్యూషనల్ ఆల్టర్నేటివ్ రెమెడీ కనుక ఉంటే ముందు ఆ డిస్ప్యూట్ని ఆ లోకల్ స్టేట్ యాక్షన్లో ముందు మీరు అక్కడికి వెళ్ళండి. అంటే దాని అర్థం ఏంటి, ముందు హైకోర్టుకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఫ్యాక్చువల్ ఎగ్జామినేషన్ కోరుకుంటే హైకోర్టు దాన్ని ఇది చేస్తుంది. కాదన్నప్పుడు మళ్ళీ అగైన్ యూ కెన్ కమ్ టు సుప్రీంకోర్టు. ఇది ఇక్కడ కాబట్టి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అన్నట్లయితే మాకు పవర్ లేదని కానీ మేము ఈ కేసుల్ని విచారించమని కానీ అసలు ఈ కేసులు విచారించడం కూడా తప్పు అని కానీ ఇట్లా చెప్పాల. దాన్ని వక్రీకరించి మసిబూసి మారేడికాయ చేసి వీక్షకుల్ని ప్రేక్షకుల్ని తప్పుదో ఎవరినో సంతోష పెట్టడం కోసం చేయటం అనేది ఇది అన్రూలీ జర్నలిజం కిందకు వస్తుంది. కాబట్టి దీన్ని గమనించాలి. ఇదే విషయం మరి మనం ఇంకా నా దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది, పోలీస్ టేక్ డౌన్ నోటీసులను క్వాష్ చేయాలని సెక్షన్ 79 సబ్సెక్షన్ 3B ఇన్వొకేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్బిట్రరీ అని చెప్పి డిక్లేర్ చేయాలని, ఆర్టికల్ 19(1)A వైలేషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ వైలేషన్ జరిగిందని, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ హైకోర్టులో మాట్లాడచ్చు. కాబట్టి ఇది గనక డిస్మిస్ అయితే హైకోర్టులో డిస్మిస్ అయితే అప్పుడు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 136 కింద ఎస్ఎల్పి ద్వారా మళ్ళీ సవాల్ చేయొచ్చు. అది ఇక్కడ ఎస్ఎల్పి ద్వారా అప్పీల్ చేసేటువంటి ప్రత్యేక అధికారం కూడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తలుపులు శాశ్వతంగా మోసుకుపోయలేదు, ఇది కూడా చేయలేదు. ఇది గమనించాలి. కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే విమర్శ అంటే సద్విమర్శ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. దీన్ని ఎవరు కాలరాసినా కూలదోయాలని చూసినా ఖచ్చితంగా కోర్టులు రక్షణ కల్పిస్తాయి. సో దీని మీద మనం ముందు మన అశోక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. అశోక్ గారు. సార్ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్నవారు విజయబాబు గారు అన్ని వివరంగా చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్ చెప్పినట్టుగానే ముందు మనకి ఆప్షన్ ఉంటుందండి, మనకి లోకల్ జ్యూరిడిక్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, మేము కొన్ని కేసుల్లో డైరెక్ట్ గా మేము కూడా హైకోర్టులో కొన్ని కేసులు ఫైల్ చేస్తూ ఉండటం జరుగుతుంది. అది క్రిమినల్ పిటిషన్లు కానివ్వండి, సివిల్ సూట్లో కూడా కొన్ని రిట్ పిటిషన్లు కూడా మేము చేస్తూ ఉంటాం. అప్పుడు మాకు అప్పుడప్పుడు ఎలాంటి డైరెక్షన్ ఇస్తూ ఉంటుందండి హైకోర్టు, ఏమని కింద కోర్టులో ఈ సివిల్ జడ్జి కోర్టులో మీరు అక్కడికి ఎందుకు అప్రోచ్ అవ్వకూడదు, ఒక ఆప్షన్ ఉంది కదా అక్కడికి పోండి, అక్కడ అప్రోచ్ అవ్వండి, అక్కడ మీకు రిలీఫ్ రాకపోతే ఆ ఆర్డర్ మీద మా దగ్గరికి రండి, అప్పుడు మేము దాన్ని పరిశీలిస్తాము. అది దాని ఉద్దేశం. సో ఇక్కడ ఏమవుతుంది, దాన్ని డిస్మిస్ చేసినట్టు కాదే, అది చంపపెట్టి కాదే, కొన్ని సోషల్ మీడియాలో చెప్పినట్టు ఇంకేదో జరిగిపోయింది, ఇంకేదో అయిపోయింది, అది కాదే. అడ్వైస్ హైయర్ కోర్టు వారు ఒక అడ్వైస్ చేస్తున్నారు. ఏమని, ముందు ఫస్ట్ మీరు జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ఆ లోయర్ కోర్టులో మీరు పిటిషన్ మూవ్ చేయండి,
అక్కడ మీకు కాకపోతే ఆప్షన్ ఎలాగో మా దగ్గర ఉంది కాబట్టి మా దగ్గరికి రండి అంటారు. సో ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ రోజున సుప్రీంకోర్టు వారు ఏంటంటే యాక్చువల్ గా మన విజయవాడ గారు చెప్పినట్టు లోకల్ జ్యూరిడిక్షన్ అంటే ఇది స్టేట్ ఇష్యూకి సంబంధించింది కాబట్టి ఈ స్టేట్ ఇష్యూలు సుప్రీంకోర్టు కన్నా ఇక్కడ ఉండే హైకోర్టు పరిధి చాలా వ్యాస్ట్ గా ఉంటుంది మనకి. ఇక్కడ ఉన్న లోకల్ పోలీసులు కానివ్వండి, లోకల్ గవర్నమెంట్ కానివ్వండి, దీంట్లో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వ్యవహారం కాబట్టి సో దీన్ని ముందు మీరు అక్కడ ఒకసారి దీన్ని పరీక్ష చేసుకుని రండి, అక్కడ దాన్ని ట్రయల్ చేయండి, దాన్ని అక్కడ వాదన చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే అండి లోకల్ జ్యూరిడిక్షన్ ఇప్పుడు హైకోర్టు వారు దీన్ని టేకప్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సర్న్ గవర్నమెంట్ ఇక్కడ లోకల్లో ఉండేవి కాబట్టి ఇంకా ఫ్యాక్ట్స్ దగ్గరగాను క్లియర్ గాను ఏం జరుగుతుందన్నది ఇంకా త్వరగా ఉంటే కూడా అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ముందు మీరు కింద హైకోర్టుకు పోయి అక్కడ చూసుకోండి. మనకు సుప్రీంకోర్టులో ఆప్షన్ ఎలాగో ఉంటుందండి. అల్టిమేట్ గా మనం ఇక్కడ జస్టిస్ జరగకపోతే చివరికి దాన్ని మనం సుప్రీంకోర్టులో పెట్టుతాం, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ అవకాశం ఉంది కదా, ఈ జ్యూరిడిక్షన్ లో మీరు చూసుకోండి అనేది ఇక్కడ వాదన తప్ప మరొకటి కాదు. ఇది ఒక రకంగా చాలా మంచి విషయం అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రాష్ట్రంలో ఇంకా ఈ ఒక్కటే కాదు, దీనికి ముడిపడి చాలా ఆప్షన్లు జరుగుతున్నాయి. ఒక కర్నూలు ఇష్యూ కాదండి. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఈ లీగల్ టీమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ కర్నూలు ఇన్సిడెంట్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ది స్టేట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళు హైకోర్టు దృష్టికి వెళ్ళగలిగితే ఇంకా చాలా బెటర్ గా మంచిగా పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఒక కర్నూలు ఇష్యూవే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని మూలలా ఇది జరుగుతూనే ఉంది, అన్ని చోట్ల ఇది జరుగుతూనే ఉంది. ఎక్కడ జరగలేదు చెప్పండి. ఈవెన్ క్రైమ్స్ పెరిగిపోయినాయి, ఇష్యూస్ పెరిగిపోయినాయి, సివిల్ మ్యాటర్స్ పెరిగిపోయినాయి. ఈ మధ్య కాలంలో 22A అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రాపర్టీస్ ఎక్కడ పోతున్నాయో తెలియట్లేదు. ఈ అంశం కంక్లూడ్ చేద్దాం, మీరేమంటారు? సార్ బేసికలీ సుప్రీంకోర్టు తనకున్న లోడ్ రీత్యా కానివ్వండి, దిగువ కోర్టు అవైలబుల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఎందుకు గో బ్యాక్ టు ద లోవర్ కోర్టు, అక్కడ చూసుకోండి, అవసరం అయితే అక్కడ న్యాయం జరగకపోతే అగైన్ ఉన్న ప్రొవిజన్ అనేది చాలా క్లియర్గా డైరెక్టెడ్. అయితే ఇక్కడ పేపర్లో ఏం రాశారో అని పక్కన పెట్టండి సార్. ఇంకొక యాడ్ అని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కానీ గమనిస్తే ఇప్పుడు సోషల్ మీడియాని నియంత్రిస్తాము, లేదు అందులో అసభ్య పదజాలాలు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు అది అందరికీ అప్లికబుల్గా ఉంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చిన వాళ్ళకి పేరు వస్తుంది రూలింగ్ గవర్నమెంట్కి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ కంట్రోల్ చేయటం కానీ, ఆ అరెస్టులు కానివ్వండి, కేసులు ఫైల్ చేసేది కానీ కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీదే జరగటం వలన ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే కనపడుతుంది. కానీ న్యూట్రల్ ఓటర్స్కి ఇది ఒక కొత్త చట్టం తెచ్చి అంటే అందరికీ అప్లికబుల్ అయ్యే విధంగా, అంటే ఆడవారికి కానివ్వండి, కొంతమంది పర్సనల్గా నాయకుల్ని అటాక్ చేస్తున్న వాళ్ళని కానీ శిక్షిస్తున్నట్టు ఎక్కడ కనపడట్లా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మహిళా నాయకుల మీద కానివ్వండి ఇలా అసభ్యమైన పోస్టులు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని పదే పదే కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నించినా కూడా అక్కడ కంప్లైంట్స్ కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియాలో ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టారు, అది అసత్యాలో లేదు, అసభ్యంగా ఉండటమో లేదు, విమర్శించినట్లో ఉంటే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు. ఎస్, కానీ మెటాకి అంటే ఫేస్బుక్ వీటికి మెటాకి లెటర్ రాసి మరీ వీడియోలు డిలీట్ చేస్తున్నారు. అంటే ఆ వీడియోలో ఉన్నది అసత్య ప్రచారం అయితే వీళ్ళు డెఫినెట్లీ కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తారు. అంటే దీని ద్వారా మీకు అర్థం అవ్వాల్సింది ఆ వీడియోలో ఉన్నది అసత్య ప్రచారం కాదు, అది వాస్తవమైన విమర్శే, కానీ అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మెటాకి మెయిల్ రాసి డిలీట్ చేపిస్తున్నారు. సో మెటాకి మెయిల్ రాసి డిలీట్ చేపిస్తున్న వీడియోలో ఉన్నవి వాస్తవమైన విమర్శలు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అది సార్ ఇప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు ఏంటంటే ఇటీవల జాగ్రత్తగా చాలామంది కనుక గమనించినట్టయితే యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఈ తెలుగు పొలిటికల్ వీటికి మిగతా అన్నీ బాగానే వెళ్తున్నాయి, తెలుగు న్యూస్కి సంబంధించి చాలా వ్యూయర్షిప్ అనేది చాలా గణనీయంగా పడిపోయిందండి. ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా ఒక పెద్ద వెనక ఉండి బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అందుకని ఏంటంటే ఏదైనా ఒక జెన్యూన్ న్యూస్ కానీ లేదు ఒక కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వానికి రుచించనటువంటి సమాచారం ఏదైనా ఉంటే అది ఊరికే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం ద్వారా వాటి ద్వారానే వ్యూవర్షిప్ పెరుగుతుంది తప్ప ఇంతకుముందు యూట్యూబ్ ప్రమోట్ చేసినట్టుగా
యూట్యూబ్ ప్రమోషన్స్ తగ్గిపోయాయండి. Yes. అందుకని లక్షలు వేల నుంచి కేవలం వందల సంఖ్యలోకే జెన్యూన్ న్యూస్లు వెళ్తున్నాయి. స్పైసీ న్యూస్ ఉందనుకోండి, ఏదో ఇందాక మనం మామూలు దీంట్లో అసలు మనం ఏంటంటే దాన్ని బుర్రగా ఎక్కించుకోం, కానీ ఇది వాడిని ఇది చేసిందా, వాడు వీడిని చేశాడా, వాళ్ళు కుట్ర పన్నారా, వీడిని వాడితో సహకారంతో వీడిని చంపేసిందా, వీడబ్బో ఇలాంటి ఈ మధ్యకాలం వాటి మీద డిబేట్లు కూడా ప్రత్యేకించి ఏంటంటే బుర్ర బద్దలు కూడా బ్రెయిన్ స్టార్మింగ్ అంటారే, ఆ రకంగా అసలు ఇది ఎలా వెళ్ళింది, ఏం చేసింది, ఇవన్నీ ఏదో జరుగుతాయి. ఛానల్ పేరు చెప్పకూడదు కానీ తాజాగా ఒక ఛానల్లో కొండా సురేఖ్ గారి ఇష్యూ జరుగుతుంది కదండి, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని పెద్ద డిబేట్ జరిగింది. అవి వేరు, అది కాదు నేననేది. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు, జుగుప్సాకరమైన అంశాల మీద వీళ్ళు చాలా సీరియస్గా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనమాట ఇవి చేసేస్తుంటారు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, పాలనలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ఈ 22A లాంటివి వీటి మీద కనుక మనం డిస్కస్ చేస్తే వీటికి ఉండేటువంటిది ల్యూకామ్ రెస్పాన్స్. ఇది మాత్రం చాలా హాట్ వేడి పకోడీలు. ఎలా ఉందంటే సార్, కొంతమంది వాదన అదే జర్నలిజం అంటే వ్యూవర్షిప్ వాటికి ఎక్కువ ఉంది కాబట్టి మేము రెవెన్యూ బేస్డ్గా చేయాల్సి వస్తున్నాం అంటున్నారు. కానివ్వండి, మనం ఏదైతే అలవాటు చేస్తామో ప్రజలు కానీ వీక్షకులు కానీ అవి ఎక్కువ చూస్తారు. ఇప్పుడు అందరూ కలిసి అంటే మీడియా అండ్ జర్నలిజం ఏదైతే ఉందో నిజంగా ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజలు ఇబ్బంది పడుతున్నవి, ప్రజా సమస్యల మీద అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళగలిగితే స్లోలీ వీక్షకుల్లో కూడా తేడా వస్తుంది. మనం ప్రసారాలు చేయకపోతే వాళ్ళు ఎందుకు చూస్తారు అవన్నీ? అదే సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మరొక ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్రం మొత్తం గంజాయి మయమైంది ఏపీ అనేటువంటిది. చంద్రబాబు ప్రభుత్వంలో డ్రగ్స్ మయం, గంజాయి మయం, మా హయాంలో ప్రత్యేక చర్యల ద్వారా గంజాయి అరికెట్టామని ఒకటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, గంజాయి పంటకు తప్ప అంటూ దాని మీద ఇటీవల కలకలం సృష్టించినటువంటి ఆ గంజాయి రవాణా కేసు ఏదైతే ఉందో దాని మీద సుదీర్ఘంగా చెప్పారండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. కారులో గంజాయి కనిపిస్తుంది. గంజాయి కనిపించింది ఎక్కడో ఏదో గోడౌన్లో కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు. ఆటోను మత్తులో వీళ్ళు గుద్దినారు. గుద్దిన తర్వాత ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించము. ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. ఆటోలో ఉన్న మనుషులు ఆటో వీళ్ళు గుద్దడం వల్ల. సో గంజాయి దొరికింది. గంజాయి కారులో ఉన్నది వీళ్ళు ఎస్ఐలు. వీళ్ళు పాపం ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్న ప్రయాణికులు. వీళ్ళు మత్తులో తోలుతా ఉన్న డ్రైవరు మత్తు, వెనకలు కూర్చున్న ఎస్ఐలు వాళ్ళు మత్తు, అందరూ మత్తులో ఉన్నారు. ఆటోను గుద్దితే ప్రయాణికులు హాస్పిటలైజ్డ్. కారులో ఎస్ఐలు ఉన్నారు, మత్తులో ఎస్ఐలు ఉన్నారు, కారులో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి ఉంది, పోలీస్ యూనిఫామ్ ఉంది, లిక్కర్ బాటిల్ ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడియోలు తీసేటప్పుడు సిఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబు చేస్తాడు. వీడియోలు తీయాకని డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తాడు. పాపం ఎస్పీ ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఐపీఎస్గా ఉన్నాడు పాపం, ఆయన ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఆయన తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. కారులో గంజాయి కనిపిస్తుంది. ఉంటారు సార్, ఈ ఇన్సిడెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తప్పు జరగలేదు అని వాళ్ళ వెర్షన్లోకి వెళ్దాం సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఫైనల్ కంక్లూజన్, అట్లీస్ట్ అదేదో అంటారు చూడండి, ప్రిపేర్ అయిన తర్వాత ప్రశ్న అడ్రస్ చేయాలి అని. ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన దానికి, డిఎస్పీ గారు చెప్పిన దానికి, ఎస్పీ గారు చెప్పిన దానికి ముగ్గురు 3 రకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏ 3 మ్యాచ్ అయ్యే విధంగా లేవు. ఫస్ట్ ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? చెప్పండి సార్. అన్ని కాంట్రడిక్షన్స్. ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? వన్ ఆఫ్ ద ఎస్ఐ వాళ్ళ అబ్బాయి కడుపులు నొప్పి ఏదో కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ అయితే వీళ్ళు స్పీడ్ గా ఇంకొక ఎస్ఐని కలిసి అందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ అయింది అని ఎఫ్ఐఆర్ లో ఉంది. కానీ తర్వాత ఏం చేశారు? ఈ గంజాయి అనేది పోలీసుల రవాణాను, పోలీసులు కూడా వాడుతున్నారనో, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఏం చేశారు, మళ్ళీ ఆల్రెడీ గంజాయి విక్రయం జరుగుతుంది అని ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే వీళ్ళు రైడ్ చేసి తర్వాత తప్పించుకున్న అతను చేజ్ చేస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ లోకి వచ్చారు. మళ్ళీ హీరోయిజం, అదే థ్రిల్లర్, అదే థ్రిల్లర్. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాసే పర్సన్ మారాడు. అట్లా కాదండి. ఇప్పుడు చిన్న ఇంటరప్షన్ ఏంటంటే,
నిజం అయితే ఏంటంటే 1000 మంది రాసినా ఒకటే ఉంటుంది, కానీ రచనలు అనేటువంటి ఏంటంటే ఒకళ్ళు క్రైమ్ రాసేవాళ్ళు ఉంటారు, డ్రామా ఫస్ట్ డ్రామా ఎమోషన్ బండి చేతను రాసినట్టు ఉన్నాడు, రెండోసారి వచ్చేసరికి యాక్షన్ డైరెక్షన్ స్క్రిప్ట్ రాసే అతనితో చేయించినట్టు ఉన్నారు, రెండోది క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో తర్వాత ఏం చేశారు మళ్ళీ ఈ రెండు కాదు, అసలు వేరే విధంగా చేక్ చేస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయింది అనే వెర్షన్ 3వ వెర్షన్కి వచ్చారు. ఈ 3 వెర్షన్ లో కూడా హార్డ్లీ చేసిన వాళ్ళ ఇంకోటి ఏంటి, మా పోలీసులు బాధ్యతాయుతంగా 108 కి ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేశారన్నారు. తీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్ ఏం చేశారు, 108 కు ఫోన్ చేసింది అక్కడ ఉన్న స్థానికులని ప్రూవ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఈ మూడిట్లోనూ అంటే విరుద్ధంగా ఉన్నాయి, ప్లస్ నమ్మశక్యంగా ఏదీ లేదు. సరే, ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక పాయింట్, చెప్పండి సార్. అశోక్ గారు, ఇప్పుడు మరి ఎన్ని కరెక్ట్ అయితే వాళ్ళు ఎందుకు వీఆర్ పంపించినట్టు సార్? పోలీసు వారిని జగన్ గారు కూడా అదే అడుగుతున్నారు. ఏదైనా మెడలిచ్చి సత్కరించాల్సింది పోయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఎందుకు, ఒకళ్ళని విఆర్కి పంపాల్సిన అవసరం వచ్చింది. అంటే పోలీసులు సైతం విఆర్కి పంపారు, నోటీసులు ఇచ్చారు అంటే డెఫినెట్లీ వాళ్ళు తప్పు చేశారని పోలీస్ శాఖ యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ ప్రభుత్వం మీద ముద్రపడకూడదు ఈ గంజాయి, అంటే అసలు వీళ్ళు రావటమే 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు. గతంలో ఇంకోటి పదే చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రంలో అసలు ఎక్కడ సార్ 2 రోజుల క్రితం కుప్పలోనే చేసేసామని ఆయన ప్రతి ప్రసంగాల్లో కూడా చెప్తున్నారు. అసలు మొత్తం ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్రైయెస్ట్ వైజాగ్ వస్తే దేశం మొత్తానికి సరిపడే గంజాయి అండ్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లెక్కర్లో కలపడానికి మత్తు ఎక్కడం కోసం వాడటానికి తెచ్చారనే విధంగా చాలా బ్యాడ్ ప్రాపగండా చేశారు. తర్వాత ఏం తేల్చారు, అది డ్రైయెస్ట్ అని తేల్చారు. మరి లేని దాన్నేమో ఉన్నట్టు ప్రచారం చేయటం, వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటేనేమో పోలీసులు జీబుల్లోనే గంజాయి ఉంది. అప్పుడు వచ్చింది కూడా కంపెనీ పురంధరేశ్వర గారికి సంబంధించిన కంపెనీ అని కూడా అన్నారు. రకరకాల సార్ కదా, అసలు అది డ్రైయెస్ట్ అయినప్పుడు అసలు ఈ డిబేట్ అవసరం లేదు కదా, గంజాయి అనే డిబేట్ అవసరం లేదు దాని మీద. అలాంటిది అంతలా విష ప్రచారం చేసి ఈ రోజున ప్రతిరోజు ఎక్కడో చోట గంజాయి తాగి కొట్టుకోటాలు మనం ఎవ్రీడే చూస్తున్నాం. బ్లేడ్తో కోసుకోటాలు, పొడుచుకోటాలు, కొట్టుకోటాలు, పైపెచ్చు కుప్పంలోనే గంజాయి దొరుకుతున్నాయి. ఇది ఇంత జరుగుతున్నా కూడా గంజాయి లేని రాష్ట్రంగా మేము సుపరిపాలన అందిస్తున్నాము. ఇంకా జస్ట్ మనం వెయిటింగ్ ఫర్ హోమ్ మినిస్టర్ గారు, ఆమె వచ్చి ఏం మాట్లాడతారు విన్నామని వెయిట్ చేస్తున్నాం సార్, అంతే. అశోక్ గారు, అది నేను అనుభవ మాట సార్ అనేసారు. హోమ్ మినిస్టర్ గారి వరకు అప్పీర్ అవ్వలేదు ఈ సబ్జెక్ట్ మీద. మరి ఆ వచ్చి మరి వీడియో సమావేశం ఏర్పాటు చేసి ఈ ట్యాక్స్ ఏంటర్ అనేది ఆ ట్యాక్స్ కొత్తగా ఉంటాయి మనకి, అయ్యో వెర్షన్ లో ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్, పోలీసులు అంటే ఎవరండి, స్టేట్ మీన్స్ ఈ గవర్నమెంట్ దాని బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నట్టు స్టేటేగా, గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నట్టండి? పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ఇప్పుడు దొరికారంటే, ఇప్పుడు మీరు విఆర్ పంపించారు అంటే డీమ్ టు యాక్సెప్ట్ ది అఫెన్స్. మీరు ఎందుకు విఆర్ పంపించారు ఏ తప్పు లేనప్పుడు? ఒకసారి ఏమో స్టేట్మెంట్ మాకు సంబంధం లేదు, మేము రైడ్ చేసి పట్టుకున్నాము, వాళ్ళు పారిపోయారు అన్నారు. ఎవరు పారిపోయారో ఇంతవరకు వాళ్ళు ట్రేస్ కాలా. వాళ్ళు ఉంటే కదా ట్రేస్ అవుతాయి. వాళ్ళు ఎలా పారిపోయారో తెలియలేదు. ఆ సరుకు తీసుకొచ్చి కారులో వేసామన్నారు. ఆ కారులో మందు బ్రాండీ సీసాలు ఎలా వచ్చినాయండి? అయ్యెవరు వేశారు? వాళ్ళు గంజాయి వదిలిపెట్టి వెళ్ళిపోయారు, బాగానే ఉంది. పోలీసు వారు కారులో వచ్చారు. బ్రాండీ సీసాలు ఎందుకు ఉంది కారులో? అయ్యెవరు కన్జంప్షన్ చెప్తున్నారండి? యూనిఫామ్ కూడా విడిసేసి ఉందని చెప్తున్నారు. యూనిఫామ్ విడిసేసి కారులో పడేసి ఉంది. అది ఎవరు చేస్తున్నారు? డ్రైవింగ్ కూడా పోలీస్ అధికారి చేస్తున్నారు. మరి అసలు ఒక్కటే కాదు సార్, 2 కాదు సార్, అన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్స్, అన్ని బెనిఫిట్స్ ఆఫ్ డౌట్. ఎట్లా ఒకటని మనం ఫ్లాట్ ఇవ్వచ్చు, ఎన్నని ఇస్తాం మనం? ఇప్పుడు ఈ రోజు వరకు ఆ ట్రేస్ చేయగలిగారా? మీరు పారిపోయారు గంజాయిలు పెట్టి అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ ముద్దాయిని ఈ రోజు ట్రేస్ చేయగలిగారా? ఏమన్నా కనీసం వాళ్ళ ఆత్మాలు కానీ ఏదైనా ఆ సబ్జెక్టే మర్చిపోయారు. ఆ సబ్జెక్టే ఇంపార్టెంట్ కాదు అది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ మీద కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అర్ధరాత్రి కూడా తలుపులు తట్టి ఇంట్లోంచి లేపుకొస్తారో చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు ప్రభుత్వం దృష్టిలో. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒకటి సార్, నాణ్యమైన మద్యం అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం ప్రజలు తప్ప అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది యాక్సిడెంట్ అవడం వల్ల ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. అంటే దాదాపుగా ఇంచుమించు
అనేక సందర్భాల్లో ఇలాంటి రవాణాలు సజావుగా సాగిపోతూనే ఉన్నాయన్నమాట. దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా యాక్సిడెంట్ అయ్యడం వల్ల ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. అంటే ఏంటి, దీని మీద నిఘా కూడా లేదు. నిజంగా నిఘా అనేది కనుక ఉంటే మీరే ఇలాంటి కేసుల్ని చాలా పట్టుకోవాలి, ప్రభుత్వం ఆ పని చేయాలి. సార్ అది ఇందాక మీరు అన్నట్టు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, జేమ్స్ ఆర్లీ చేజ్, క్రైమ్ థ్రిల్లర్ ఇవన్నీ అయ్యి ఇప్పుడు ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడటం అనేది మరి కామెడీ అవుతుందేమో అని చూద్దాం. ఫినిషింగ్ లాగా. చిన్న మాట నిఘా ఉంటే ఈ రోజున స్కూల్స్ లో, కాలేజీల్లో, అన్ని చోట్ల కూడా ఈ రోజు గంజాయి అవైలబుల్. స్టూడెంట్స్ కూడా దీనికి బారిన పడిపోయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో. విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు కూడా కన్జ్యూమ్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి అవైలబుల్ వస్తుందంటే రాష్ట్రంలో గంజాయి ఎవరు అడుగుతారు దీన్ని? హై స్కూల్ పిల్లలు గంజాయి తాగలేదు సార్. గంజాయి తాగి టీచర్ల మీద వాళ్ళు గొడవ పోతున్నారు, టీచర్ని అటాక్ చేస్తున్నారు, పక్క స్టూడెంట్స్ ని అటాక్ చేస్తున్నారు. మైనస్ సార్, నేను చూసాను. మరి ఆయన పూర్తిగా రూట్ అవుట్ చేసామని చెప్తుంటారు ఆయన. సరే కానివ్వండి, ఏదైనా ప్రజల్లో ఇలాంటి అంశాల మీద ఒక పాయింట్ ఏంటంటే పార్టీలు మాట్లాడుకోవడం కాదండి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఆ రోజున ఒక రోషమ్మలాగా మహిళలు అందరూ ఏ విధంగా అయితే మద్యపానం గురించి ఏ విధంగా అయితే పోరాటం చేశారో జనంలో ఆ చైతన్యం రావాలి. జనంలో చైతన్యం రాకుండా ఉన్నంతవరకు ఎన్ని ఆధారాలు పెట్టి ఎంతసేపు గంటలు కూర్చొని అవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. జనం కదలాలి, అది పాయింట్. మరొక అంశం ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది, ఇటీవల బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని చాలా ఇదిగా చెప్పారు. అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు సార్ 34% రిజర్వేషన్ అని. సరే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్న వేళ అసలు బీసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది మొత్తం ఆయన డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా గారు వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పింది కాపులకు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అదే పనిచేస్తారు. ఆయనకి తెలుసు, మనం డిస్కస్ చేసాం. రాజకీయాల్లో ఒక సుదీర్ఘ కాలం అనుభవంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి సుప్రీంకోర్టు ముందు ఇది చెల్లదు అని తెలిసి కూడా ఆ రోజున ఆయన ప్రామిస్ చేయటం, దాని మీద మరి ఏం చేశారని చెప్పని అప్పుడు ముద్రగడ గారు నిలదీయటం జరిగింది. ఇప్పుడు బీసీల విషయంలో కూడా చెప్పింది. మొన్న కూడా బీసీల పట్ల మాకు ఎంతో పెద్ద ప్రేమ ఉందని చెప్పినటువంటి ఈయన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన క్లియర్గా చెప్పారు ఏమని, బీసీల ఇష్యూ మీద అసలు కోర్టుకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారని. మరి అసలు ఆయన ప్రకటన ఇచ్చిన వెంటనే దీన్ని ఆధారాలతో సహా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగకుండా వెంటనే కూడా కండెమ్ చేయాలి కదండి, విత్ ఎవిడెన్సెస్తో. ఎందుకు చేయడంలో తర్వాత ఇంకా మీ దగ్గరకు వచ్చే ముందు ఇంకొకటి చెప్తాను. బీసీల కోసం చేసింది కూడా వీళ్ళు చెప్పుకోవడం, ఇప్పుడు ప్రతిదానికి ఈయనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఈయనే మాట్లాడాలి తప్ప వైసీపీలో చాలా మంది బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్న వెంటనే కౌంటర్ ఇచ్చినాను, ఆ రోజున ఇదిగో ఇలా జరిగిందని మాట్లాడాలి. అండ్ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన చెప్పిన దీని ప్రకారంగా 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు. ఇది మామూలు విషయం కాదు, రిజర్వేషన్లకు సంబంధం లేకుండా ఆయన ఇండివిజువల్గా ఆ చర్య తీసుకున్నారు. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్తున్నారు. ఇది కూడా మరి సామాన్యమైన విషయం కాదు. 2 డిప్యూటీ సీఎంలకి పదవులు ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో 4 బీసీలను పంపించింది మేమే. 13 జెడ్పీటీసీ సీట్లలో 6 బీసీలకు ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకు 9 ఇచ్చాం.
636 ఎంపీపీ స్థానాల్లో బీసీలకి 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకు ఇచ్చాం. 196 ఏఎంసీ స్థానాల్లో 76 ఇచ్చాం. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చాం. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. చట్టం చేసింది కూడా మేమే. బీసీలకు చట్టసభల్లో 50% కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాం. మరి అట్లాగే డీబీటీ కింద 30,000 కోట్లు బీసీలకు అందజేసాం. 1,30,000. బీసీలకు 34% రిజర్వేషన్లు. ఇప్పుడు నిజంగా ఇవన్నీ చెప్తే చాలా ఎనార్మస్గా బీసీల కోసం చేసినటువంటి ఇదిగా చెప్పాలండి. కానీ అనేక అంశాల్లో వైసీపీ చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినట్టుగా ఈ బీసీల ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటన చేసినప్పుడు ఇదిగో మా పార్టీ మా నాయకుడు ఇది చేశారు ఇన్ని చేశారని ఆ రోజే కండెమ్ చేసినట్టయితే బాగుండేది కదా. అంటే చేశారు సార్, చాలా అంశాల్లో ఎందుకు టైమ్లీగా కౌంటర్ పార్ట్ ఇవ్వలేకపోతున్నారు? కాదు ఇక్కడ ఏమైంది అంటే సార్, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రిపీటెడ్గా ఈ విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే రీసెంట్గా చంద్రబాబు గారు ఈ బీసీలో ప్రస్తావన తీసుకొచ్చారో ఆ టైంలో కూడా బీసీ నాయకులందరూ కూడా వాళ్ళ వాయిస్ వినిపించడం జరిగింది. అలాగే బీసీల తరపున ఒక మహాసభ నిర్వహిస్తామని ఒక డేటు కూడా అనౌన్స్ చేసినట్లున్నారు. కాకపోతే ఏమవుతుంది అంటే రీజనల్ పార్టీలో క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ గా ఉండిపోవటం వలన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా ఫాలో అయ్యేది ఒక జగన్ గారు చెబితే గానీ ఆ న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉండలేదు. అది ఎవరి రీజనల్ పార్టీకి ఉండే మేజర్ ఇష్యూ. కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు టీడీపీ విషయం తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 30-40 years ఆఫ్ ఆ పార్టీ టెన్యూర్ లో కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ జీవితం 30 ఏళ్ళు దాటిపోయి ఒకే పార్టీలో ఒకే కాన్స్టిట్యున్సీలో తమ ప్రాధాన్యత అదే విధంగా కొనసాగడం వల్ల వాళ్ళు ప్రశ్న అడ్రస్ చేసినప్పుడు కొంతమంది ఫాలో అవుతారు. బట్ జస్ట్ 10 years ఆఫ్ పార్టీ అవటం వల్ల ఏమైంది అంటే అంత సీనియారిటీ ఉన్న నాయకులు లిమిటెడ్ గా ఉంటారు పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కానీ అది రీచ్ అవ్వని పరిస్థితి కొంత కనబడుతుంది. కానీ బీసీ నాయకులందరూ కూడా దీన్ని అడ్రస్ చేశారు. మోర్ ఓవర్ మొదటి నుంచి కూడా బీసీలు అంటే టీడీపీకి వెన్నుముక, అంటే టీడీపీ పార్టీ సర్వైవ్ అయిందే బీసీల మీద, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానము బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా మొన్న బీసీల్లో మంచి కన్వర్షనే వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి గతంలో ఓటేసే బీసీల నుంచి మంచి నెంబర్ ఆఫ్ కన్వర్షన్ వచ్చింది సార్. కాకపోతే ఏంటంటే 2019లో ఓటేసిన కొన్ని వర్గాలు లైక్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మందు అంటే లిక్కర్ కన్సంప్షన్ ఓటర్స్ అవ్వచ్చు, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో మేజర్ ఓట్లు వైసీపీకి పడ్డా కూడా జనసేనకు అట్రాక్ట్ అవడం వల్ల అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ సెక్టార్స్ నుంచి ఒక మోర్ దాన్ 18% ఓటింగ్ పోయిన తర్వాత కూడా 40% వచ్చి ఆగింది అంటే ఈ బీసీల్లో భారీ స్థాయిలో మార్పు కనపడి ఈ బీసీలు వైఎస్ఆర్సీపీకి అంటే టీడీపీ నుంచి వైసీపీకి కన్వర్షన్ రాబట్టే మనకు ఆ 40% అచీవ్ చేయగలిగారు వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇది తెలంగాణ ఆంధ్రాన పక్కన పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా సాధ్యం కాని, అంటే మనకు ఆల్రెడీ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 1972 అప్పటి నుంచి ఉన్నాయో 50% ఆఫ్ రిజర్వేషన్ స్థానిక బాడీలో పెంచడానికి వీల్లేదు రిజర్వేషన్ అనేది, వాటిని వైలేట్ చేస్తూ అంటే అది మీకు కోర్టులో కొట్టివేయబడుతుందని తెలిసి కూడా కేవలం బీసీలని అట్రాక్ట్ చేయడానికి అంటే ముందు అనౌన్స్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు పిల్లేస్తారు, అది స్టే వస్తుంది. అంటే మేము ఇవ్వాలని చూసాము, ప్రతిపక్షాలు ఆపాయి అని చెప్పి దీన్ని కేవలం రాజకీయ కోణంలో లబ్ధి పొందడానికి చూస్తున్నారు తప్పితే నిజంగా ఇచ్చే మనసు ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కోర్టులు ఎన్ని సంబంధం లేకుండా తన పార్టీ కేటాయించగలిగిన వాటిల్లో తను చేయగలిగిన దాంట్లో 45% వరకు బీసీలకు న్యాయం చేయాలనుకున్నారు, చేశారు. అంటే కోర్టులు చెబితేనో లేదు ఎలక్షన్ కమిషన్లో అలాట్ చేస్తేనో కేంద్రం బీసీ కమిషన్ ని పర్మిట్ చేస్తేనో చేయాలని లేదు సార్. పార్టీకి దృక్పథము, పార్టీకి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే అధినాయకుడి డెసిషన్ మీద పార్టీ చేయొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు.
సో ఇప్పుడు కూడా అది చేయాలి అనుకుంటే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యొచ్చు, అంటే వాళ్ళ పార్టీ తరఫున కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వచ్చు. లేదు ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనుకుంటున్నారా? తమిళనాడు ప్రభుత్వం గతంలో అంటే స్థానిక బాడీల్లో 50% కాకపోయినా అట్లీస్ట్ ఎడ్యుకేషన్, టీచింగ్ వీటిల్లో 69% రిజర్వేషన్ సాధించుకోగలిగింది. 1972లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 50% రిజర్వేషన్లు దాటకూడదు అన్నారో ఇమీడియట్ గా 1973లోనే వాళ్ళు ఆ షెడ్యూల్ 9 మీద అప్రోచ్ అయ్యి కమిషన్, డెడికేటెడ్ కమిషన్, వెనకబాటుతనం కలిగిన కులాలు కానివ్వండి నెంబర్స్ ఎంత ఉన్నాయి అని తమిళనాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన మైనారిటీకి సంబంధించిన ఓటర్లే 90% ఉన్నారు కాబట్టి మాకు కావాలి అని వాళ్ళు అచీవ్ చేయగలిగారు. అశోక్ గారు ఈ లీగల్ ఆస్పెక్ట్ మీరు ఎలా చూస్తారు? బీసీ రిజర్వేషన్ సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టు 1992లోనే దీని మీద ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఇది విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ లేదా ఈ శాసనసభలో ఇచ్చే స్టేట్మెంట్లు తప్ప ఇది యాక్చువల్ గా వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి బీసీలకి రిజర్వేషన్ 34% పెంచాలి ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఏడిగే ఉన్నాయి కాబట్టి పైన కింద ఇక్కడ అనుకూలమైన వ్యక్తులే ఉన్నారు కాబట్టి పార్లమెంట్ లో చట్టం చేసుకోవాలి. అది చేయకోకుండా మీరు ఏదో ప్రజల్ని ఇది చేయటానికి ప్రజలలో అభిమానం పొందాలని వాళ్ళకి ఏదో మా తరపున ఏ తప్పు లేదు, వాళ్ళు కోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేస్తున్నారు, అందుకే మేము చేయలేకపోతున్నాము, బీసీలు అంటే మాకు ప్రాణం, మేము మాకన్నా గొప్ప ఎవరు చేయలేదు బీసీలు కానీ చెప్పటం అనేది ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే స్టేట్మెంట్లే తప్ప ఇది వాస్తవం కాదు. వాళ్ళకి నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే ఇది అవకాశం లేదు. 50% దాటాక అవకాశం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళకి ఒక్కొక్కటి రిజర్వేషన్ 50% దాటకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. దాన్ని కాదని ఎవరు చేయగలరు, ఎలా చేయగలరు? ఒకటే మార్గం, ప్రభుత్వాలు మీరన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పార్లమెంట్ లో చట్టం చేసుకోండి. అది చేయలేనప్పుడు ప్రజల దగ్గర ఇటువంటి మాటలు మాట్లాడుకోలేదు కరెక్ట్ కాదు. ప్రజలు ఏంటంటే కొంత ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కానీ ఆ లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ మన రాష్ట్రంలో 60-70% ఇంకా ఈ రోజుకి కూడా నిరక్షరాస్యత వల్ల కానీ ఈ విధంగా రాజకీయ న్యాయ మాటలకి పడిపోయి అపార్థం చేసుకున్నారు తప్ప వాస్తవానికి ఇది కాదు. ఇదివరలాగా ఈ రోజు ప్రజలు లేరు. సోషల్ మీడియా పుణ్యమా అంట ఈ రోజు చాలా మందికి అవేర్నెస్ అయితే వస్తుందండి, అందులో డౌటే లేదు. ఇప్పుడు చాలా మందికి అర్థమైపోతాం సోషల్ మీడియా పుణ్యమానే అర్థమైపోతుంది. అందుకే ఈ సోషల్ మీడియా తొక్కేయటం కోసమే వీళ్ళు మొత్తం సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ కర్మల్లో చిన్న పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వరకు తీసేయాలి కానీ ఎంటైర్ మీడియాని బ్లాక్ చేస్తారండి. జగన్ అన్న అది ఒక మీడియా వెబ్సైట్ ఏదో ఉంది, దాన్ని ఫేస్బుక్ బ్లాక్ చేసేసి ఈ మొత్తం అన్ని ఒకటి కాదండి. ఫేస్బుక్ చేశారంట, ఇంకోటి సార్ యూట్యూబ్ చేశారు, ఫేస్బుక్ చేశారు. జగన్ అన్న కనెక్ట్ దాని పేరు జగనన్న కనెక్ట్స్ అనేదానికి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ మొత్తం అలా తీయటం ఏంటండి? నీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ అయినప్పుడు దాని వరకు ఏదన్నా అబ్జెక్షన్ పెట్టి దాన్ని క్లోజ్ చేయమని చెప్పాలి కానీ మొత్తం ఎంటైర్ వెబ్సైట్ కాదండి. రైట్ టు స్పీచ్ లేదా, వాక్ స్వాతంత్రం వద్దా ఈ ఆంధ్రప్రదేశ్ కి? అంటే ఏం ప్రశ్నించొద్దా? ఇప్పుడు ఒకటేనండి, మేమేం చెప్తున్నామంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది నేరం కాదు, ఇది అందరికి తెలిసిన విషయం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు. అది కాదని చెప్పేసి మీరు మమ్మల్ని సమాధానం ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమంటే మేము మొత్తం అసలు ఏమీ లేకుండా చేస్తాం, మీకు హక్కే లేకుండా చేస్తాం. ప్రజాస్వామ్యం ఇంకెందుకు మరి? ప్రశ్నించే అవకాశం లేనప్పుడు దాని ప్రజాస్వామ్యం అందరికీ సార్. దాని ప్రజాస్వామ్యం డెమోక్రసీని ఎలా అంటారు? ప్రశ్నించే అవకాశం లేని సొసైటీ ఇంకేమి అది సొసైటీ అని పిలువబడుతుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ అండి, లైవ్ ఇప్పుడు ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించారు అనడానికి, ఈయన చెయ్యాలనే ఇంటెన్షన్ ఉంటే చేయొచ్చు అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా క్యాబినెట్లో 11 మంది రాజ్యసభ సీట్లలో 4 బీసీలను పంపింది మేమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇటీవల తాజాగా రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే యనమల రామకృష్ణుడు, ఆయన ఫౌండర్ మెంబర్ కదా తెలుగుదేశం పార్టీకి, ఆయన స్పీకర్గా పనిచేశాడు, అపారమైనటువంటి పాలనానుభవం ఉంది. సీనియర్ రాజకీయ నాయకుడనే కాదు, పాలనానుభవం కూడా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కనుక పార్లమెంట్లో ఉంటే వాళ్ళ పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా లాభం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళేది మేధావుల సభకి, పెద్దలు వెళ్ళేది అదే కదా. సో ఆయన రాజ్యసభ ఆశిస్తే
అటువంటి ఫౌండర్ మెంబరు, సీనియరు, బీసీ నాయకుడు, సమర్థుడు, ఇన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నా కూడా ఆయనకి ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చారనేటువంటిది మనం చూసాం కదా. కనీస మాత్రం రాజకీయ అనుభవం కానీ, పాలనా అనుభవం కానీ, ఇతరత్ర కొన్ని కాన్స్టిట్యూషనల్ అఫైర్స్లో ప్రవేశం కానీ లేనటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు రాజ్యసభకి ఇచ్చి బీసీ సీనియర్ నాయకుడికి మీరు అన్యాయం చేశారా లేదనేది ప్రజలే నిర్ణయించాలి, బీసీలు కూడా ఆలోచించుకోవాలి. సో ఇది కాబట్టి మాటలకి చేతలకి ఎక్కడ ఎంత వైరుధ్యం ఉంటుందనడానికి ఈ యనమల రామకృష్ణుడు గారికి జరిగినటువంటి అన్యాయం దాన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్గా లేటెస్ట్గా తీసుకోవచ్చు. సార్ ఇంకా చాలా అంశాల మీద మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరువు పరిస్థితి గురించి. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలో కూడా తీవ్ర కరువు నెలకొంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అనేటువంటిది. ఇప్పటిదాకా 52% వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలిసి కూడా, జూన్లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలిసి కూడా పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఎకరాకు 15,000 నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా కూడా స్పందించట్లేదు అనేటువంటిది. ఒకవైపు వర్షాలు సంక్షోభం వస్తే మరోవైపు నీటి విడుదల విషయంలో కూడా చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ, ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది అక్కడ. చంద్రబాబు దాని మీద దృష్టి సారించాలని ఆయన చెప్పారండి. అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి చేతులు రావట్లేదు అని. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి అని వాతావరణ శాఖ చెప్తోంది అనేటువంటిది కూడా ఆయన ఆయుష్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి విషయంలో 2 పాయింట్లు అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పొలాలు చూస్తే నెర్రలు ఇచ్చి ఎంత భయంకరంగా పంట ఎండిపోయిందని అంటే అసలు చూస్తే చాలా బాధాకరం. ఏ జిల్లాలో చూసినా కూడా వర్షపాతం లోటు అనేటువంటిది చాలా దారుణంగా ఉంది. జూన్ నుంచి ఆగస్టు 26 వరకు సాధారణ వర్షపాతం కేవలం 394 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటే ఇది ఇప్పటి వరకు పడుతుంది ఏంటంటే 189 మిల్లీమీటర్లు అనేటువంటిది తెలుస్తుందని చెప్తున్నారు. అంటే 688 మండలాలకి 629 పూర్తిగా వర్షపాతం లోటు, అంటే పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే ప్రకృతి అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఒకటండి ఇంద్రనీల్ గారు గమనించాల్సింది. తర్వాత వాళ్ళకి సకాలంలో ఇస్తా ఉన్నటువంటివి అంతకు ముందు కూడా మోంథా తుఫానుకు సంబంధించి కూడా అదేమి పరిహారం ఇవ్వలేదంట. తర్వాత ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. అంటే అటు ఎల్నినో ఇటు ఎల్లోనినో, ఇటు ఎల్లోనినో అటు ఎల్నినోతో ఆంధ్రప్రదేశ్లో రైతులు ఏ విధంగా నలిగిపోతున్నారు అనే దాని మీద ఏంటి బేసికలీ సార్, అంటే ముందు నుంచి వాతావరణ శాఖ వాళ్ళు కానివ్వండి, సైంటిస్టులు కానీ చాలా క్లియర్గా ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ ఎలినినో ఎఫెక్ట్ వలన వర్షాభావం, నీటి ఎద్దడి రాబోతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం వేచి చూసి పంటలు వేద్దామనే ధోరణి కాకుండా మేము సాగునీరు ఇస్తాము అని చెప్పడం వలన పంటలు వేసిన మాట వాస్తవం. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి కదా. సరే, తప్పేదో జరిగిపోయింది. మనకి పైన ముంబై, కర్ణాటక ఇటు సైడ్ భారీగా వరదలు వచ్చిన సందర్భాలు మనం ఆ టైంలో చూసాం. సో వరద ఓవర్ఫ్లో అయ్యి మనకి డ్యాముల నుండి మనకి ఇరిగేషన్ వాటర్ వచ్చిందని ఆశపడి ఉండొచ్చు ఆ రోజున, లేదు అధికారులు కొంత వచ్చే ఛాన్స్ ఉందని ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ మీరు చెప్పుండారు. ఈ రోజున ఇంత దారుణంగా రైతాంగం నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కదా. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి మోంతా తుఫాను నష్టపరిహారాలే ఇంకా ఇవ్వలేదు అంటే ఇంకా యూరియా కోసం క్యూలో నుంచున్నప్పుడు క్యూలో నుంచోలేదు మనకి అని చెప్తారు కళ్ళ ముందు కనబడుతుంటే. అలాగే మామిడి రైతులకు కూడా అంటే ప్రభుత్వం 4 రూపీస్ అండ్ కంపెనీలు 8 రూపీస్ అడిషనల్ గా బేర్ చేసి కొనండి అన్న తర్వాత కూడా ఎవరు కొన్న పరిస్థితులు ఏం కనపడలేదు. అప్పట్లో కూడా అందరూ తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చారు. ఇలా పొగాకు అవ్వచ్చు, పొగాకు కూడా ఏం చెప్పారు, ఎక్కువ పండింది అంటున్నారు. ఎస్, ఎక్కువ పండించారు రైతులు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం రేట్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం చెప్పిన ఎస్టిమేషన్ దాటి పండించారు, కరెక్టే. కానీ ప్రభుత్వం ఏదైతే 80 లక్షల కేజీలు 80 మిలియన్ల కేజీలు కొంటానని ప్రామిస్ చేసిందో దాంట్లో 30-40% కూడా ఇంతవరకు ప్రొక్యూర్ చేయలేదు కదా. అది నేనేమంటున్నానంటే మీరు వాటర్ ఇస్తానని పంటలు వేసుకోమని ఇవ్వలేకపోయిన దానికి, మీరు గిట్టుబాటు ధర
అండ్ ఎన్ని కేజీలకి చెప్పారో పొగాకు దాన్ని కూడా మీరు ప్రకృతి చేయకపోవడం అవచ్చు. మామిడి రైతులకు అన్యాయం జరిగినప్పుడు మీరు చెప్పిన ధరకి ప్రైవేటు ఫ్యాక్టరీలు వాళ్ళు కొనలేకపోవడం అవచ్చు. ప్రతి చోట కూడా ప్రభుత్వ వైఫల్యం కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా. అదే నేను ఎల్లో నేను ఎఫెక్ట్ అని చెప్పింది. ఇలాగే జరిగితే రేపు కొన్ని రోజుల తర్వాత ఎల్లో నోనో అనే స్లోగన్ వచ్చేస్తుంది సార్ ప్రజల నుంచి. ఈ ఎలినో ఎఫెక్ట్ నుంచి ఎల్లో నోనో అనే దాకా వస్తుంది. అది తర్వాత ఇంకోటి అంటే ఉచిత పంటల బీమా అనేటువంటిది ఆ ప్రీమియం అశోక్ గారు ఏదో చెప్తారంట. అశోక్ గారు, గత ప్రభుత్వంలో సార్ ఈ క్రాప్ గనక ఏదైనా నష్టపోతే దానికి ఇన్సూరెన్స్ ఉండేది. అదే, అది ఇన్సూరెన్స్ ఇవ్వడం అది జరిగింది. రద్దు చేశారు ఉచిత పంట. ఆయన అడ్వకేటే కదా, రైతు పెద్ద కూడా. అవును. ఈ రోజున ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ లేదు సార్. అది లేదు, అసలు ఇన్సూరెన్స్ పంటలకు లేదు, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, వాళ్ళ కూడా వినేవాడు లేడు. అది పక్కన పెడితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మేజర్ ఇష్యూ సార్. దయచేసి మీడియా వారు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు ఆడవాళ్ళు. మీరు వార్తల్లో చూస్తే తెలుస్తుందండి. వాళ్ళ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ లేదు సార్, కంప్లీట్ గా ఎండిపోయింది. బోర్లు కూడా లేవు సార్. వాళ్ళకి కనీసం ఈ ట్రాక్టర్లతోనో ట్యాంకర్లతోనో కనీసం డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో చూడాలి, అసలు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే చిన్న చిన్న మైనర్ గర్ల్స్ కూడా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. వాళ్ళంటే ఆ అడవిలో ఉన్న యానిమల్స్ చిన్న చిన్నవి ఉంటాయండి, వాళ్ళకి నక్కలు కానీ అవన్నీ కూడాను వాళ్ళు ఎవరు పడుతున్నాయి. వాళ్ళు కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాదు అసలు కాదండి, కోస్తాలు మూగజీవాలు అండి. వాళ్ళ అనంతపురంలో సార్ అవనిగడ్డ లాంటి హైలీ ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్న అవనిగడ్డలో సైతం మేతకు ఇబ్బంది అయిపోయి పశువులు అమ్ముకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంత దయనీయం అండి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఒక పాయింట్, భారత రాజ్యాంగం కేవలం మనం మనుషులు జీవించడానికి జీవించే హక్కు ఇవ్వలేదండి. వన్య ప్రాణులకి మోగ ప్రాణులకి వాటికి కూడా జీవించే హక్కు ఇచ్చింది. తర్వాత అదేంటంటే ప్రభుత్వాల బాధ్యత వాటిని కాపాడటం కూడా. అలాంటిది వాటికి అసలు తిండి లేక తాగే నీళ్లు కూడా లేక వాటన్నిటినీ అసలు వాటి యొక్క పరిస్థితి అయితే నిజంగా చెప్పలేనండి. హృదయ విదారకమైన పరిస్థితి మూగజీవాల గురించి. చాలా ఈ రోజున సుప్రీంకోర్టు వారు కూడా వీధి కుక్కల్ని చంపవద్దు, వాటికి ఒక హోమ్ ఏర్పాటు చేసి అక్కడ వేయండి అని చెప్పి కుక్కలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఈ రోజున మనుషులకి తాగు నీరు లేక పంటలు లేక ఎంత కష్టాలు సార్. ఈ రోజున విలేజ్ లో పంటలు వేయడం రైతులు మానేశారు సార్. వాటర్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ రావట్లేదు, కాలువలు అన్ని ఎండిపోయి ఉన్నాయి, ఈ కెనాల్స్ అన్ని ఎండిపోయింది సార్. ఏ వాటర్ ఫెసిలిటీస్ లేక ఏ పంట వేయాలో తెలియక సబ్సిడీలు లేక కనీసం వాళ్ళకి ఆ మినిమం ఫెసిలిటీస్ కూడా ఆ సబ్సిడీలు లేవు. ఆ విత్తనాలు ఇదివరకు కోఆపరేటివ్ బ్యాంకుల్లో వాళ్ళకి సబ్సిడీ కింద కొన్ని విత్తనాలు కొన్ని ఎరువులు వచ్చేసారు. ఇప్పుడు అవన్నీ అన్నిటికీ కూడా తాళాలు వేసేసారు. వాటిలో మనుషులు కూడా లేరు, అట్లా సప్లై చేసే మనిషి కూడా లేడు, అందుబాటులో ఉండే మనుషులు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారులు లేరండి. అది చాలా భయంకరమైన విషయం. అసలు ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేయొద్దు, అసలు అవన్నీ కూడా మూతపడిపోయింది సార్. ఇప్పుడు లేవు విలేజ్ లో. ఇప్పుడు ఏమవుతుందంటే విలేజ్ లో పంటలు లేక చిన్న చిన్న రైతులు కూడా ఈ చిన్న పక్కన టౌన్లకి ఆ సిటీలకి వచ్చి రిక్షాలు దొక్కుకోవటం, ముఠా కూలీలుగా పనిచేయటం, అక్కడ ఏం వర్క్ లేదు సార్. ఎవరి గ్రామాల్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తారు పట్టణాలు ఎందుకు పెద్ద అయిపోతాయి, ఇక్కడ ఎందుకు మురికాళ్ళు అంటే వాళ్ళు బతికి రోగాల బారిన పడి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాలి. ఏంటంటే ప్రభుత్వాలు విలేజ్ పట్టించుకోవడం మానేసింది సార్ కంప్లీట్ గా. అక్కడ మినిమం ఫెసిలిటీస్ చాలు సార్, వాళ్ళు ఎక్కువ ఏం కోరుకోరు. వాళ్ళకి ఆ సాగునీరు ఈ సబ్సిడీలు పాయింట్ ఏంటంటే పరిపాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కేయటం, తర్వాత ఏంటంటే విదేశీ కంపెనీలకు ఏదో పెద్దపేటేసి 99 పైసలకో లేకపోతే రూపాయికో భూములు ఇచ్చేస్తామని చెప్పని, ఏదో గూగుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని చెప్పని, వీటి మీద తప్ప అసలు వెన్నెముక, ఈ దేశానికి వెన్నెముక ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భాషలైన ఆంధ్రప్రదేశ్కి రైతులే ప్రధానమైనట్టు. అలాంటి రైతుల యొక్క జీవన స్థితిగతులు ఎంత దయనీయంగా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడకపోవటం, వాళ్ళ గురించి పట్టించుకోపోవడాన్ని ఎలా చూడాలి సార్? గతంలో కూడా అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు, వ్యవసాయం దండగా, ఇలాంటి పలు సందర్భాల్లో మనం చూసి, అంటే జనరల్గా సార్ చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు గారు కరువు కవల పిల్లల్లాగా మనం ఈ కంపల్సరీ 5 ఏళ్ల టర్మ్లో 1 or 2 years అనేది కరువును ఫేస్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం.
ఉంటే అతివృష్టి లేదు అనావృష్టి లాగా కొంత డ్యామేజ్ అనేది ఉంటుంది. సో కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఇన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి చెబుతుంటాం కదా మనం. ఇప్పుడు అమరావతి అంటున్నాం, ఇప్పటికి ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టి కావాలంటే ఇంకో 1,00,000 కోట్లు తెస్తామంటున్నారు. లేదు ఇంకా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఏదందుకు ఇప్పుడు మీరు చెప్పిన గూగుల్ కంపెనీకి వెళ్దాం. గూగుల్ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వబోతున్న రాయితీల విలువ 22,000 కోట్లు అక్షరాల. కానీ ఇప్పుడు ఈ రైతులకి గట్టిగా ఒక 300-500 కోట్లు పెడితేనే వాళ్ళకి నష్టపరిహారాలు వెళ్ళిపోతాయి. ఏది పంట వేసి నష్టపోయిన వాళ్ళకి. లేదు ఈ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వ్యవసాయం మీద చెప్పిన ఎంటైర్ ఎక్స్పెండిచర్ అంటే రైతులు నష్టపోయిన అంటే అమౌంట్ వ్యాలిడేట్ చేసింది ఎంత 3,000 కోట్లు. రైతుల విషయానికి వచ్చేసరికి ఒక 300 కోట్లు 3,000 కోట్లు రిలీజ్ చేయడానికి ఏ ప్రభుత్వానికి మనసు రావట్లేదు సార్. అదే కార్పొరేట్ కంపెనీ అది ఒక 200 ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చే కంపెనీకి 22,000 కోట్ల రాయితీలు ఇవ్వటము అంటే 200 ఉద్యోగాలకు 22,000 కోట్లు అంటే మనము ఒక ఉద్యోగానికి ఎంత ఇస్తున్నట్టు? అంటే అసలు దానికి అంటే ప్రభుత్వానికన్నా విచక్షణ ఉండాలి, లేదు ప్రజలకన్నా ఉండాలి. మనం ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాము, మనం ఎన్నుకున్న ప్రభుత్వాల వ్యవహార శైలి ఎలా ఉంది. అంటే ఈ రోజున ఆరోగ్యశ్రీ అటకెక్కింది అని ఆ జూడోలు అత్యవసర సేవలు సైతం పక్కన పెట్టేసి కూర్చున్నారని కానీ, లేదు స్టూడెంట్స్కి 8,000 కోట్ల బకాయిలు వచ్చేసి వాళ్ళు ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని. అలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా. ఒక సర్వే సందర్భంలో ఏం చెప్పారు, ఏ కుటుంబంలో ఏ ఓటరు ఏ ఫ్యామిలీ సంతోషంగా ఉందని ఓట్లేస్తారు అని అడుగుతున్నారు. సో దీన్ని ప్రభుత్వం ఏదో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కాకుండా మీరు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న నెంబర్సే కదా ఇవన్నీ. ఎంత బకాయిలు ఉన్నారు, ఎంత పెండింగ్లు ఉన్నారు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. సో కొంచెం ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన జరిగితే బాగుండిద్ది అని కోరుకోవాలి సార్. ఎస్, చూద్దాం మరి వారు ఇకనైనా గమనిస్తారా, లేదంటే ఇదే తరహా మేల్కోకపోతే ఏమైంది సార్? 2004 కంక్లూడ్ చేయండి అశోక్ గారు. కంక్లూజన్ 2016లో లేము, 2026లో ఉన్నామని గమనించి సర్చ్ చేసి ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోమని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు ఇంద్రనీల్ రెడ్డి గారు, అశోక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి 99 టీవీ.